సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ నిలువ దోపిడీ చేస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీలో వెళ్తే 700 రూపాయల ఛార్జీ ఉండగా ప్రైవేటు బస్సులో ఛార్జీ 4000 రూపాయల వరకు ఉంది. ఇక సంక్రాంతి డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ ఇష్టానుసారంగా కొన్ని ట్రావెల్స్ సంస్థలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎక్కువ ధరకు టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారని ప్రయాణికులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవట్లేదంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో అధిక ఛార్జీలు చెల్లించలేక ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు జనం మక్కువ చూపిస్తున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు ప్రయాణికులు బారులు తీరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ రాణి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఇదే అదును చూసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి దోచుకుంటున్నారనే చెప్పాలి. ప్రైవేట్ ప్రభుత్వ బస్సులో వెళ్తే మాత్రము విజయవాడ నుంచి విశాఖపట్నానికి 700 రూపాయలు ఛార్జ్ వేస్తారు. అదే అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తే ఇప్పుడు తాజాగా చూసుకుంటే 2500 నుంచి 3999 రూపాయల వరకు టికెట్ అయితే విక్రయిస్తున్నారు. అయితే ఈ సంబంధించి ప్రభుత్వం ముందే చెప్పింది, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఇటు ఆర్టీఐ అధికారులు చూసిచున్నట్టు వ్యవహరించడం వల్లే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు దోచుకుంటున్నారని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఆర్టీఓ అధికారులు స్పందించి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రయాణికులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము సొంత ఊళ్ళకి వెళ్లేందుకు కొంత అమౌంట్ తీసుకొస్తాము, ఇక్కడికి వస్తే ఛార్జీలు దానికి 10 రేట్లు ఎక్కువ కనిపిస్తుంది, దీనికి సంబంధించి మేము ఎలా వెళ్లాలంటూ ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మరోపక్క ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు దోచుకుంటే ప్రభుత్వం మాత్రము అధికారులు చూసిస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలంటూ వాళ్ళ మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరోవైపు నిన్న ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ ఎండీ అదేవిధంగా సీఎం ప్రయాణికులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, దీనికి సంబంధించిన ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్నాయా లేవా అంటూ సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు బస్సులు అయితే పెంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధించి ప్రైవేటు కాలేజీ బస్సులు అదేవిధంగా ప్రైవేటు స్కూల్ బస్సులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఉదయం నుంచి ప్రైవేటు కాలేజీ స్కూల్ బస్సులు అయితే వెళ్తున్నాయి. ఇటు ఏలూరు ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఏలూరు ప్లాట్ఫామ్ మీద ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ స్కూల్ బస్సులను అయితే నిర్వహించి అధికారులు అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.